జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది కన్యా రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంవత్సరం మొత్తం కూడా ఒకే రాశిలో సంచారం చేసే శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల ఆధారాన్ని బట్టి, రాశి మార్పులని బట్టి ఈ ఒక సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే 2026 సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా? ఈ రాశి మార్పుల వలన ఈ కన్యా రాశి వాళ్ళ మీద ఎలాంటి పరిణామం చూపిస్తుందో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. శని గ్రహ రాశి మార్పు ఉండదు. ఇక రాహు, కేతు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు, కేతు రాశి మార్పులు కూడా ఉండవు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురు గ్రహం వచ్చేసి ఈ సంవత్సరం ప్రారంభంలో అంటే మార్చి 11వ తేదీ వరకు ఆయన వక్రించి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. మార్చి 11వ తేదీ నుంచి వక్రత్యాగం చేసి మిథున రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తారు. ఇక 2026 జూన్ 2వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. 2026 జూన్ 2వ తేదీ నుంచి కేవలం 5 మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉంటారు. అంటే 2026 అక్టోబర్ 31వ తేదీ అతిచార మార్గంలో సింహ రాశిలోకి ప్రవేశిస్తారు. అగైన్ సంవత్సరం చివరి వరకు అక్కడ ఉండి వక్రించి మళ్ళా కర్కాటక రాశిలోకి వెళ్తారు. ఈ ఒక గ్రహ సంచారం వలన కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా సంవత్సర ప్రారంభం ఏదైతే ఉందో జనవరి, ఫిబ్రవరి, మార్చి 11వ తేదీ వరకు కూడా ఉద్యోగం విషయాలలో చాలా ఒడిదొడుకులు, స్ట్రెస్ఫుల్గా ఉంటుందండి. ఉద్యోగం చేసే చోట కాస్త స్ట్రెస్గా అనిపిస్తూ ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్య కొన్ని ఏదో ఒకటి రిస్ట్రిక్షన్స్ లాగా అనిపించడము, ఏదో హెల్త్ ఇష్యూస్ వలనో, లేదా ఏ బిజినెస్ వలనో, లేదా ఉద్యోగం విషయాలలో ఆ ఒక టెన్షన్ వలనో ఒక రిస్ట్రిక్షన్స్, ఆ బాండింగ్, ఆ రిలేషన్షిప్ లో ఉన్న బాండింగ్ తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దశమ స్థానంలో ఎప్పుడైతే గురువు వక్రించి సంచారం చేస్తూ ఉంటారో సంవత్సరం ప్రారంభంలో ఈ ఇంట్లో అంటే ఇంటా బయట కూడా ఒత్తిడులు పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఆరోగ్యం విషయాలలో ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పులు, పెయిన్స్ ఎక్కువగా ఉంటుంది. బ్యాక్ పెయిన్ లాంటిది ఇలాంటివి ఎక్కువగా ఉండే ఆస్కారాలు, అలానే విద్యార్థులు చదువుల పట్ల వెనక్కి పడిపోవడము ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఉంటుంది. అలానే ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. కన్యా రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ కూడా ఒకేలాగా ఫలితాంశాలు ఉండవు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ముఖ్యంగా అష్టకవర్గ బిందువులు మీ జాతక రీత్యా ఇప్పుడు సప్తమ స్థానంలో అంటే మీన రాశిలో శని సంచారం జరుగుతూ ఉంది. అక్కడ అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు? 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే ఆ సప్తమ స్థానంలో ఆ శని వలన చాలా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య చాలా గ్యాప్ రావడము, సపరేషన్ అవ్వడము, ఆ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదే 3, 4, 5, 6 అష్టకవర్గ బిందువులు ఇచ్చి ఉంటే అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏర్పడినా సపరేషన్ లాంటిది జరగకపోవడము, సపరేషన్ అవ్వదు కానీ రిస్ట్రిక్షన్స్ ఏర్పడుతూ ఉంటుంది. సో అష్టవర్గ బిందుల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అలానే ఇప్పుడు మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉంది. అక్కడ ఆయనకు ఎవరైనా శనికి శత్రు గ్రహాలు కుజుడు, కేతు, సూర్యుడు లాంటి గ్రహం అక్కడ మీ జన్మజాతకంలో ఉండి గోచరంలో శని అక్కడికి వెళ్ళినప్పుడు అది కూడా ఇబ్బందినే. సో మనము జాతక రీత్యా కూడా మనము 2 మ్యాచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫలితాలు అర్థమవుతుంది. అందుకే ఒక రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఉండదు. ఎందుకు చెప్పాను అంటే ఈ ఒక విషయానికి. సప్తమ స్థానంలో శని వచ్చాడు. భార్యాభర్తల మధ్య రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఏర్పడతాయి. వ్యాపారంలో ఇబ్బందులు, లేజినెస్, శారీరకంగా ఇబ్బందులు ఇవన్నీ ఉంటుంది. బట్ ఎంత వరకు ఉంటుంది అనేది ఎలా తెలుసుకుంటామంటే అష్టకవర్గ బిందువులు మరియు అక్కడ ఏదైనా మీకు జన్మజాతకంలో శనికి శత్రుగ్రహాలు ఎవరైనా ఉన్నారా? సో దాన్ని బట్టి మనం ఫలితాలను తెలుసుకోవాలి. నెక్స్ట్ మేషానికి వస్తాడు. మేషరాశిలో మీ జాతకంలో ఏ కుజుడో లేదా ఏ సూర్యుడో ఏ కేతువో ఉంటే శని అక్కడ వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి పడదు కాబట్టి ఆ స్థానానికి సంబంధించిన విషయాలు అంటే ఆ స్థానానికి సంబంధించిన విషయాలు ఇబ్బందులు మనం పడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. సో మనము సప్తమ స్థానంలో శని రాని, అష్టమ స్థానంలో శని రాని, ఏళ్ళనాటి శని రాని ఏదైనా రావచ్చు. అష్టకర్గ బిందువులు దశా పీరియడ్ 2 మ్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలానే దశమ స్థానంలో ఆయన వక్రించి సంచారం చేస్తూ ఉంటారు. సంవత్సరం ప్రారంభంలో కొంచెం ఉద్యోగంలో స్ట్రెస్, ఉద్యోగంలో లేజినెస్, అలసట, ఆ ఒత్తిడిని తట్టులేకపోవడము ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. ఒక హ్యాపీనెస్, ఒక కంఫర్ట్ విషయంలో ఇబ్బందులు పడడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. బట్
ఎప్పుడైతే జూన్ 2వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారో అప్పటి నుంచి 5 మాసాలు అక్టోబర్ 31వ తేదీ వరకు, అంటే జూన్ 2వ తేదీ నుంచి 2026 అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా 5 మాసాలు ఈ కన్యా రాశి వాళ్ళకి చాలా పాజిటివ్ ఉండబోతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న ఆ రిస్ట్రిక్షన్స్ తగ్గడము, ఆ ఇబ్బందులు తగ్గడము, అగైన్ భార్యాభర్తల మధ్య ఒక అండర్‌స్టాండింగ్ పెరగడము, అలానే వ్యాపార అభివృద్ధి. మీరు వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో మీకు చాలా బాగుంటుంది. మంచి ఇన్‌కమ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ 5 మాసాలు మాత్రం చాలా ఒక హాయిగా అనిపిస్తుంటుంది. అంటే పీస్‌గా, శాంతిగా, అంటే మనస్సు సంతోషంగా ఉండడము. సంతానం విషయంలో కూడా చాలా పాజిటివ్ ప్రోగ్రెస్ మీరు చూస్తారు. అలానే ఇన్ని రోజులు ఏదైనా పాత బాకీలు రావాలి, నాకు డబ్బు రావాలి, ఇంకా రావాలి అనుకున్న వాళ్ళు ఈ సమయంలో అవ్వడము. అలానే ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ నా పేరుకి ఇంకా అవ్వట్లేదు, నా పేరుకి అవ్వాలి, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ఇది చాలా కలిసి వచ్చే కాలం. అంటే ప్రాపర్టీ కొనుగోలు చేయడము, మీ పేరు మీద ఏదైనా ప్రాపర్టీ రావడము, అలానే హస్బెండ్ తరపున కావచ్చు, భార్య తరపున కావచ్చు, ఏదైనా పాజిటివ్‌గా, ప్రోగ్రెసివ్‌గా నడవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి, హోటల్ బిజినెస్ కావచ్చు, రైతులకి కావచ్చు, కన్‌స్ట్రక్షన్ చేసే వాళ్ళకి కావచ్చు, సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా అయినంత వరకు ఆర్థిక విషయాల్లో మెరుగుదల మీకు చూడవచ్చు. జూన్ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు. తర్వాత ఆయన 12వ స్థానంలోకొస్తాడు. అగైన్ ఖర్చులు పెరగడము, డబ్బులు ఇన్‌కమ్ తగ్గడము, ఇదే అగైన్ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, సెపరేషన్ అవ్వడము, అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్ళీ అలాంటి సిట్యుయేషన్, ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది. అలానే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు పంచమానికొస్తాడు. అలానే కేతు లాభానికి వెళ్తాడు. ఇది కూడా పంచమ స్థానంలో ఉంటున్న రాహు వలన బిజినెస్‌లో ఎక్స్‌పాన్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అత్యాశకి వెళ్తే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అలానే ప్రేమికులు ఇబ్బంది పడాలి. ప్రేమికులకు గ్యాప్ రావడము, లేదా రిస్ట్రిక్షన్స్ ఏర్పడడము, ఇబ్బందులు రావడము, ఇలాంటివి కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. పంచమ స్థానంలో రాహు వలన ఈ గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం పట్ల అవగాహన పెంచుకోవాలి. సో వాళ్ళతో కొంచెం వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళెక్కడికి వెళ్తున్నారు, కొంచెం నిఘా వహించాలి. అలానే వ్యాపార అభివృద్ధిలో కొంచెం మీరు బిజినెస్ ఎక్స్‌పాన్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా డిసెంబర్ తర్వాత కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి ఈ లాభస్థానంలో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 31వ తేదీ వరకు కన్యా రాశి వాళ్ళకి చాలా అంతవరకు మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి. అంతవరకు కూడా కొంచెం డిస్టర్బెన్సెస్, ఒడిదుడుకులు, ఒత్తిడులు ఇవన్నీ ఉండబోతున్నాయి. ఈ కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ ప్రతిరోజు కాలభైరవ పూజ చేసుకోవడము, అలానే త్రయోదశి రోజు నెలకి 2 సార్లు శని త్రయోదశి వస్తుంది. అది శనివారం వస్తే శని త్రయోదశి, బుధవారం వస్తే బుధ త్రయోదశి, గురువారం వస్తే గురు త్రయోదశి అవుతుంది. సో ఆ త్రయోదశి రోజు సాయంత్రం ప్రదోష కాలంలో శివుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకుంటూ వెళ్ళండి. ఒక సంవత్సరం పాటు మీరు దాని పాజిటివ్ ఇంపాక్ట్ చూస్తారు. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయండి. సో మీ జాతకరీత్యా ఏ ప్రాబ్లమ్ ఉంది, ఏ దశాభక్తి జరుగుతాంది, ఏ పరిహారాలు మీరే కష్టపడి చేసుకోవాలి, అలాంటి పరిహారాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.